దావే దా మెత్తకి తొక్కేవే పబ్లిక్ లో నేల కత్తుకుపోతాను శని శని ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళు వద్దు భయ అదిగో చూసా దాని కళ్ళ పొగరు చూసా అయ్యో 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 చంపేసా విని రాజా రాజా లేకు రాజా రాజా అమ్మని తినమ్మా నెత్తురు కూడా వచ్చేస్తుంది. టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా బస్సు నుంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ. లిఫ్ట్ థ్యాంక్ యూ. ఎరా స్కూల్ నుంచి మధ్యలోనే వచ్చేసావంట? స్కూల్కి వెళ్ళడం వేస్ట్, టీచర్కి ఏమీ రాదు. టీచర్లకి ఏమి రాదని నువ్వే డిసైడ్ చేసావా? అవును డాడీ, మొన్నేమో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకున్నాడు, నిన్నేమో సోనియా గాంధీ మొగుడన్నాడు, ఈ రోజు ప్రియాంక గాంధీ ఫాదర్ అన్నాడు. అందుకే చిరాకు వచ్చేసింది. అరవకండి, వాడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడా? ఆలోచించడానికి అక్కడ ఏముంది? డిస్టర్బ్ చేయకండి, బాబు కథ రాస్తున్నాడు. కథ రాస్తున్నాడా? ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? అవును డాడీ, స్కూల్లో పేదవాడు మీద వ్యాసం రాయమన్నాడు, పేదవాడు దొరకలేదు, అందుకే పేపర్ మీద రాస్తున్నాను. సరే సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ దొబ్బింది. పేదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే ఎదవా? అదే మరి, నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి, నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే, వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పంది ఎదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావా? పైగా థింకింగ్ చెప్పేస్తాను.